హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోంట్ హైడ్ బ్యాక్. నేను పవన్ భాస్కర్. ఈ వేళ వీడియో వచ్చేసి బెస్ట్ ఫోటో ఎడిటింగ్ వెబ్సైట్స్ గురించి అనమాట. లాస్ట్ టైం వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ గైస్. అండ్ వీడియో వాయిస్ క్లారిటీ అయితే సరిగ్గా లేదు లాస్ట్ టైం, అండ్ అది ఈసారి కంపల్సరీ అయితే ఇంప్రూవ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో నేను 6 వెబ్సైట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి మై హెరిటేజ్. మీరు గూగుల్లోకి వెళ్ళి మై హెరిటేజ్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మీకు ఏదో వస్తుంది. ఇందులో మీరు కిందకి స్క్రోల్ చేస్తే మీకు యానిమేట్ ఫొటోస్ అని ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే మీ ఫొటోస్ని మీరు వీడియోస్ కింద కన్వర్ట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను మా అన్నయ్య గారి ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది వీడియో కింద కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఈ ఫోటో అప్లోడింగ్ లాస్ట్కి వచ్చాక మిమ్మల్ని సైన్ అప్ అవ్వమంటుంది జీమెయిల్ తోటి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తాను. మీరు మీ జీమెయిల్ యూస్ చేయకుండా మీరు ఒక టెంపరీ మెయిల్ యూస్ చేయొచ్చు. మీరు గూగుల్లోకి వెళ్ళి టెంపరీ మెయిల్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో ఫస్ట్ లింక్. ఇందులో మీకు వాడే ఒక మెయిల్ జనరేట్ చేస్తాడు. అది ఆ మెయిల్ అడ్రస్ కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి ఈమెయిల్ సెక్షన్లో పేస్ట్ చేసేయండి. నేము, పాస్వర్డ్, ఇయర్ ఇవన్నీ ర్యాండమ్గా ఏదో ఒకటి ఇచ్చేసి ఓకే కొట్టేయండి. మీరు ఓకే కొట్టేసిన తర్వాత మీ ఫోటో అన్నది యానిమేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యానిమేషన్కి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ ఎండ్ రిజల్ట్ అయితే మీరు బిలీవ్ చేయలేరు, అంత బాగుంటుంది. చాలా బాగుంటుంది ఎండ్ రిజల్ట్. మీరు ఇక్కడ చూడొచ్చు మా అన్నయ్య రియల్గా ఎలాగైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో సేమ్ అలాగే జనరేట్ చేస్తుంది అన్నమాట. ఈ ఒక్క ఫోటో కాదు, మీరు చాలా ఫొటోస్తో ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ చాలా ఫొటోస్తో ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వెబ్సైట్లో ఫోటో యానిమేషన్ కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు సింపుల్గా ఫొటోస్ సెక్షన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మీకు ఫోటో ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్ ఉంటుంది. ఇది ఏంటంటే సింపుల్గా మీ ఫోటో యొక్క క్లారిటీ అనేది పెంచుతుంది. అండ్ దాంతోపాటు కలర్ ఎన్హాన్స్మెంట్ కూడా ఒక ఫీచర్ ఉంది ఇందులో. ఇది సింపుల్గా ఏం చేస్తుందంటే మీ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ని కలర్ పిక్చర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. వన్ ఆఫ్ ది కూల్ ఫీచర్ ఈ వెబ్సైట్లో. ఇవి వచ్చేసేటప్పటికి మన ఫస్ట్ వెబ్సైట్ గురించి. మన సెకండ్ వెబ్సైట్ వచ్చేసి ప్రొఫైల్ పిక్ మేకర్ మాట. ఇందులో మన ప్రొఫైల్ పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కింద, డిఫరెంట్ కలర్స్ కింద వచ్చేలా యానిమేట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఫోటోని డ్రాగ్ చేయండి. అండ్ ఆటోమేటిక్గా అదే ప్రొఫైల్ పిక్చర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్ వచ్చేలాగా అదే ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు నా ప్రొఫైల్ పిక్చర్ బ్యాక్గ్రౌండ్ ఇది ఎలా మార్చిందో. అండ్ ప్రొఫైల్ పిక్చర్తో పాటు మీరు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అదే బ్యాక్ కవర్ ఉంటుంది కదా ఫేస్బుక్, అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులోనే. కలర్ మార్చుకోవాలంటే పైన వాటర్ సింబల్లో ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అక్కడే మీకు కలర్స్ ఉంటాయి. సింగిల్ కలర్స్ ఉంటాయి, గ్రేడియంట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్ పెట్టుకుని చూసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో దగ్గరికి వెళ్తే ఫోటో దగ్గర డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసేటప్పటికి మన సెకండ్ వెబ్సైట్ గురించి అనమాట. మన థర్డ్ వెబ్సైట్ వచ్చేసి క్లీనప్ పిక్చర్స్ అనమాట. ఇది బేసిక్గా మన పిక్చర్లో ఉన్న అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని సింపుల్గా ఒక ఎరేజర్ టూల్ యూస్ చేసుకుని రిమూవ్ చేసేయచ్చు. మీకు ఎగ్జాంపుల్ కింద చూపించడానికి ఒక ఫోటో అయితే నేను ఎడిట్ చేస్తాను. ఇక్కడ మా తమ్ముడు గారి ఫోటో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మావాడు కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు ఫోటోలో. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎరేజర్ టూల్ యూస్ చేసి అక్కడ లేకుండా చేస్తామన్నమాట. మీరు సింపుల్గా ఏవైతే మీ పిక్చర్లో వద్దనుకుంటారో వాటి మీద నేను డ్రా చేయండి ఎరేజర్ తోటి. ఇక్కడ ఈ బండోడి మీద నేను డ్రా చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అండ్ అంతే, డ్రా చేసి వదిలేయడమే, అదే ఆటోమేటిక్గా ఎరేజ్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ చివర ఒకడు ఉన్నాడు, ఆడిని మనం మాయం చేసేద్దాం. అండ్ వాడి మీద డ్రా చేస్తున్నాను. అండ్ అంతే, సింపుల్, వదిలేయడమే. వాడు ఆటోమేటిక్గా మాయమైపోతాడు. ఇక్కడ మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ కూడా చూడొచ్చు ఇమేజ్ అనేది.
ఇది వచ్చేసి మన థర్డ్ వెబ్సైట్ అనమాట. మన ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి పిక్విష్ మాట. ఇది బేసిక్గా ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి సిమిలర్ టూల్ మీకు రిమూవ్.pg ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటో నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఇందులో మీరు మీ ఫోటోని కనుక బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయాలనుకుంటే ముందు మీరు సైన్ అప్ అవ్వాలి. సింపుల్, మీరు టెంప్ మెయిల్ యూస్ చేసుకుని సైన్ అప్ అయిపోండి. నేను ఇక్కడ మా తమ్ముడు గడి ఫోటో అప్లోడ్ చేసి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి. అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఫోటో క్లారిటీ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. అండ్ కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ చేస్తుంది అన్నమాట ఇది టూల్ పిక్విష్ అనేది. అండ్ నేను మెయిన్ మీకు డిఫరెన్స్ చెప్పాను కదా రిమూవ్.bgకి పిక్విష్కి ఏంటని. మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు దీనికి పిక్సెల్ సైజ్ మీరు చూడొచ్చు. దీని పిక్సెల్ సైజ్ వచ్చేసి 1536x2048. అండ్ మీరు రిమూవ్.bgలో సేమ్ పిక్చర్ అప్లోడ్ చేయండి, ఆడ ఎలా బ్లర్ చేస్తున్నాడో అండ్ దాని క్లారిటీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నేను సేమ్ పిక్చర్, అదే పిక్చర్ రిమూవ్.bgలో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఫస్ట్ థింగ్, మీకు ఫోటోలో కొంచెం పార్ట్ అయితే సరిగ్గా బ్యాక్గ్రౌండ్ కట్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ థింగ్, డౌన్లోడ్ సైజ్ చూడండి, 433x577. మీకు ఇక్కడ దాని మీద త్రిబుల్ వస్తుంది అక్కడ. అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ హెచ్డి డౌన్లోడ్ చేయాలంటే మీరు జీమెయిల్తో సైన్ అప్ అవ్వాలి. ఒక క్రెడిట్ ఉంటుంది. ఒకసారి మీరు హెచ్డి పిక్చర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు సైన్ అప్, మళ్ళీ ఇంకో ఫోటో మీరు రీఅప్లోడ్ చేశారనుకోండి రిమూవ్.bgలో, వాడిని మిమ్మల్ని క్రెడిట్స్ కొనుక్కోమని అడుగుతాడు అన్నమాట. పిక్విష్లో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ఎన్ని ఫొటోస్ అయినా సరే అప్లోడ్ చేసుకోవచ్చు. క్లారిటీ కూడా చాలా బాగుంటుంది మీకు రిమూవ్.bgతో కంపేర్ చేసుకుంటే. ఇది వచ్చేసేటప్పటికి మన ఫోర్త్ వెబ్సైట్ అనమాట. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి Poet.so. ఇది బేసిక్గా ఏంటంటే మన ట్విట్టర్లో మనం ట్వీట్స్ చేస్తాం కదా, ఆ ట్వీట్స్ని మంచి కలర్ఫుల్ పిక్చర్స్ కింద కన్వర్ట్ చేస్తుంది గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ యూస్ చేసుకుని. ఇలా క్రియేట్ చేయడం చాలా సింపుల్. మీరు మీ ట్విట్టర్లో లాగిన్ అవ్వండి, మీ ట్వీట్ యొక్క లింక్ని కాపీ చేయండి, అది తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ బార్లో పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీ ట్వీట్ యానిమేట్ అయిపోయి చూపిస్తుంది. ఇక్కడ సంథింగ్ ప్రాబ్లం వచ్చి నా ప్రొఫైల్ పిక్చర్ మీకు కనబడట్లేదు, మీకైతే కన్ఫామ్గా మీ ప్రొఫైల్ పిక్చర్ కూడా కనబడుతుంది ఇక్కడ. సో ఇది వచ్చేసేటప్పటికి మన ఫిఫ్త్ వెబ్సైట్ గురించి అనమాట. మన నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి Ray.so మాట. ఇది బేసిక్గా ఏంటంటే సింపుల్, ఇఫ్ ఒకవేళ మీరు కనుక ప్రోగ్రామర్ అయితే మీరు ఫర్ సపోజ్ ఏదైనా ఒక లాంగ్వేజ్లో కోడ్ రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు అనుకుందాం, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ కోడ్ రాస్తారు కదా. సింపుల్ ఆ కోడ్ని మీరు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇది ఒక బ్యూటిఫుల్ పిక్చర్ కింద మార్చి చూపిస్తుంది అన్నమాట. ఇది కూడా సిమిలర్గా Poet.so లాగా ఉంటుంది, కానీ ఇక్కడ మీరు మీ కోడ్స్ అన్నిటిని డిస్ప్లే చేసుకోవచ్చు అండ్ షో ఆఫ్ చేసుకోవచ్చు చెప్పుకోవాలంటే సింపుల్గా. ఇందులో గ్లాస్ మార్ఫిజం ఎఫెక్ట్ ఉంటుంది, కోడ్ వెనకాల మంచి మంచి గ్రేడియంట్స్ ఉంటుంది. ఇవి మీ సోషల్ మీడియాలో ఈ కోడ్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇది వచ్చేసి మన లాస్ట్ వెబ్సైట్. అండ్ అన్ని వెబ్సైట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు డిస్క్రిప్షన్ నుంచి ఇవన్నీ చెక్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన రీసోర్సెస్ అండ్ ఒకవేళ మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, దాని గురించి వీడియో క్రియేట్ చేస్తాను అన్నమాట. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు బాగా హెల్ప్ఫుల్ అయిపోయిందంటే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ గైస్.